దుష్టత్వం అనంటే శారీరకమైన హాని, అంటే ఎదుటివారిని కొట్టడము, ఎదుటివారిని గాయపరచటము, ఎదుటివారిని దూషించటము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడిన వారే. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేదు. దుష్టత్వం అనంటే శారీరకమైన హాని కలగజేయటం. మన పిల్లలకి వాళ్ళు త్రోవ తప్పిపోతే భయం చెబుతాం, కావాలంటే 2-3 దెబ్బలు కొడతాం. వాడు సక్రమమైన మార్గంలో నడవాలని, వాడు మంచిగా జీవించాలని. శారీరకమైన హాని అని అంటే ఎదుటి వారిని గాయపరచటము, ఎదుటి వారిని దూషించటము, ఎదుటి వారిని అవమానపరచటము. నువ్వు దుష్టత్వంలో జీవిస్తూ ఉండి దేవుని దగ్గరకు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడితే దేవుడు పైనుంచి నవ్వుకుంటాడు. వాక్యము ఉన్నది ఉన్నట్లు పాటిస్తేనే, వాక్యము ఉన్నది ఉన్నట్లు మనము నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము. రక్షణ తీసుకున్నంత మాత్రాన, యేసు ప్రభు వారి రక్తంలో మనం కడగబడినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని చిత్తం నెరవేర్చువారే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు.